ఏపీలో కూటమి సర్కార్ ఏర్పాటు తర్వాత అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నిక కాకముందు టీడీపీ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు ఎక్కడో తాకాయి. దీంతో స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు ఎన్నికకు కూడా జగన్ అసెంబ్లీకి హాజరు కాలేదు. ఆ తర్వాత కూడా అసెంబ్లీకి వచ్చినా ఒక రోజు మాత్రమే ఉండి వెళ్లిపోతున్నారు. రాలేదన్న అపవాదు ఎందుకని భావిస్తున్నారో ఏమో తెలియదు గాని ఇలా జగన్ అసెంబ్లీకి ఒక రోజు వచ్చి హాజరేసుకుని వెళ్లిపోతుంటే అధికార కూటమి కానీ స్పీకర్ కు కానీ ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇప్పటికే జగన్ అసెంబ్లీకి రావాలని, ప్రజా సమస్యపై చర్చించాలని శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కోరారు. ఆయన తనకు ప్రతిపక్ష హోదా నిరాకరిస్తున్న ప్రభుత్వం, స్పీకర్ పై ఆగ్రహంతో ఆయన అసెంబ్లీకి రావడం లేదు. దీంతో మరోసారి స్పీకర్ అయ్యన్న పాత్రుడు జగన్ కి బంపర్ ఆఫర్ ఇచ్చారు. జగన్ అసెంబ్లీకి రావాలని అయ్యన్న పాత్రుడు పిఠాపురం పర్యటనలో కోరారు. జగన్ ఇప్పుడు సీఎం కాదని, ఓ ఎమ్మెల్యే మాత్రమేనని అయ్యన్న పాత్రుడు చెప్పారు. అసెంబ్లీకి వచ్చి జగన్ ను గెలిపించిన నియోజకవర్గ ప్రజల సమస్యలపై చర్చించాలని కోరారు. అసెంబ్లీకి రాను అనడం సరికాదు అన్నారు. జగన్ కి తన ఒక్కటే ఒక సలహానని, పదవులు వస్తుంటాయి పోతుంటాయి, ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలని సూచించారు. అందుకు తాను అవకాశం కల్పిస్తానని చెప్పారు. తాను అవకాశం ఇవ్వనని ఎందుకు అనుకుంటారని జగన్ ను స్పీకర్ ప్రశ్నించారు. అన్ని పార్టీలకు ఇచ్చిన విధంగానే జగన్ కి కూడా మాట్లాడే అవకాశం ఇస్తాను అన్నారు. ఎందుకు రావట్లేదు నాకు అర్థం కాదు, కానీ రావాలి. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ప్రకారం వారు అసెంబ్లీకి రావాలి, ప్రజా సమస్య గురించి మాట్లాడాలి, రాష్ట్ర సమస్య గురించి మాట్లాడాలి. నీకు ఇచ్చే టైం నేను ఇస్తాను, పద్ధతి ప్రకారంగా ఎంత టైం ఇవ్వాలో అంత టైం నీకు ఇస్తాను. నువ్వు మాట్లాడు, ఈ ధర్మం నువ్వు నిర్వర్తించు. అందుకే నేను రాను అంటే అనుకుంటుంది.